అందరికీ నమస్కారం. ఈరోజు మనం యూడీఐఎస్ పోర్టల్లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ ప్రమోషన్ యాక్టివిటీని ఎలా పూర్తి చేయాలో వివరంగా చూద్దాం. ఇది ప్రతి పాఠశాల తప్పనిసరిగా చేయాల్సిన పని, సో జాగ్రత్తగా గమనిద్దాం. ప్రతి విద్యా సంవత్సరం పూర్తయ్యాక ఆన్లైన్లో మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంటుంది. అదేంటంటే వచ్చే సంవత్సరానికి మన పాఠశాల డేటాను సిద్ధం చేసుకోవడం. మరి ఆ కీలకమైన స్టెప్ ఏంటో చూద్దామా? ఈ పనిని ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనే ఒక సాధనం ద్వారా చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన విద్యార్థులను ఆన్లైన్లో నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసే సిస్టమ్ అన్నమాట. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకుందాం. ముందుగా ఈ మాడ్యూల్ ఎందుకంత ముఖ్యం, తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, ప్రమోషన్ ప్రాసెస్ ఏంటి, దాన్ని ఫైనలైజ్ చేయడం ఎలా, చివరగా ప్రమోషన్ అయిపోయాక ఏం చెయ్యాలి, ఇలా అన్ని విషయాలు వివరంగా చూద్దాం. ఓకే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఎందుకు ఇంత ముఖ్యం? ఇది ఏదో టైంకి చేసేయాల్సిన రొటీన్ పని అనుకుంటే పొరపాటే. దీని వెనుక చాలా పెద్ద కారణముంది. ఎందుకంటే ఈ ఒక్క మాడ్యూల్ను పూర్తి చేస్తేనే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన దాదాపు అన్ని పనులు మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే 1వ తరగతిలో కొత్త అడ్మిషన్లు తీసుకోవాలన్నా, వేరే స్కూల్ నుంచి పిల్లల్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, లేదా టీసీలివ్వాలన్నా, ఇలా ప్రతి పనికి ఇదే ఆధారం. ఇది పూర్తి చేయకపోతే పోర్టల్లో దాదాపు ఏ పని ముందుకు సాగదు. సరే, ఇక రెండో విభాగానికి వస్తే ఈ ప్రాసెస్ని అసలు ఎలా మొదలుపెట్టాలి, అదే లాగిన్ అయ్యి సరైన పేజ్కి ఎలా వెళ్లాలో చూద్దాం. మొదటగా యూడీఐసి పోర్టల్ ఓపెన్ చేసి అందులో స్టూడెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన పాఠశాల యూడీఐసి కోడు, పాస్వర్డ్, అక్కడ కనిపించే క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇది మనందరికీ తెలిసిందే. లాగిన్ అయిన వెంటనే మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనేంటంటే సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోవడం. ఇక్కడ 2026-27ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విషయంలో పొరపాటు అస్సలు జరగకూడదు. లాగిన్ అవ్వగానే డాష్బోర్డ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అది చూసి కంగారు పడాల్సిన పనిలేదు. లెఫ్ట్ సైడ్ మెనూలో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అసలైన పనికి వచ్చేశాం. అదే విద్యార్థులందర్నీ వాళ్ల తర్వాతి తరగతికి ప్రమోట్ చేయడం. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన స్టెప్. ప్రోగ్రెషన్ యాక్టివిటీ పేజీలో ముందుగా మనం ఏ క్లాస్ విద్యార్థులను ప్రమోట్ చెయ్యాలో ఆ తరగతిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత సెక్షన్ ఎంచుకోవాలి. రెండూ సెలెక్ట్ చేసి గో బటన్ నొక్కితే ఆ సెక్షన్లోని విద్యార్థులందరి లిస్ట్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి విద్యార్థికి సంబంధించి మనం 5 ముఖ్యమైన వివరాలు ఎంటర్ చేయాలి. అవేంటంటే 1 ప్రమోషన్ స్టేటస్, అంటే పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది. 2 వాళ్లకొచ్చిన మార్కుల శాతం. 3 ఆ విద్యా సంవత్సరంలో ఎన్ని రోజులు హాజరయ్యారు. 4 స్కూలింగ్ స్టేటస్, అంటే ఇదే స్కూల్లో కంటిన్యూ అవుతున్నారా లేక వెళ్ళిపోయారా అనేది. చివరగా 5 వాళ్లు ప్రమోట్ అవుతున్న కొత్త సెక్షన్ ఏది. ఈ 5 వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ అనే ఆప్షన్ చాలా కీలకమైనది. ఒకవేళ విద్యార్థి అదే పాఠశాలలో చదువుతుంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని పెడతాం. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. అలా కాకుండా విద్యార్థి టీసీ తీసుకుని వెళ్ళిపోయినా, లేదా 5, 8, 10వ తరగతి లాంటివి పూర్తి చేసి వెళ్ళిపోయినా లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు వాళ్ల పేరు మన స్కూల్ జాబితా నుండి డ్రాప్ బాక్స్కి వెళ్ళిపోతుంది. ఒక విద్యార్థికి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేశాక పక్కనే ఉన్న అప్డేట్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ స్టూడెంట్ స్టేటస్ గ్రీన్ కలర్లో డన్ అని మారిపోతుంది. దీని అర్థం ఆ ఒక్క విద్యార్థి డేటా విజయవంతంగా సేవ్ అయింది అని. అలా అందరూ విద్యార్థుల డేటాను డన్ అని మార్చనంత మాత్రాన పని పూర్తయినట్లు కాదు. అసలైన కీలకమైన దశ ఇక్కడే ఉంది, అదే ఫైనలైజేషన్. ఇందులో కూడా 2 దశలు ఉంటాయి. గుర్తుంచుకోండి, ఫైనలైజేషన్లో 2 ముఖ్యమైన పనులున్నాయి. ఈ రెండింటినీ పూర్తి చేస్తేనే ప్రోగ్రెషన్ ప్రక్రియ ముగుస్తుంది. మొదటిది, ప్రతి తరగతిని విడివిడిగా ఫైనలైజ్ చేయాలి. ప్రతి క్లాస్ స్టూడెంట్స్ లిస్ట్ కింద ఫైనలైజ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ ఏదైనా క్లాస్లో విద్యార్థులు లేకపోయినా ఆ క్లాస్ను కూడా ఫైనలైజ్ చేయాల్సిందే. ఇక రెండోది, అన్ని క్లాసులు ఫైనలైజ్ చేశాక మళ్లీ ప్రధాన ప్రోగ్రెషన్ యాక్టివిటీ స్క్రీన్కొచ్చి అక్కడ ఉన్న ఫైనలైజ్ ప్రోగ్రెషన్ బటన్ని నొక్కాలి. అప్పుడే మొత్తం స్కూల్ ప్రమోషన్లు లాక్ అవుతాయి.
ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ బటన్ నొక్కాక ఈ ప్రమోషన్ మాడ్యూల్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయడానికి వీలుపడదు. అందుకే ఫైనలైజ్ చేసే ముందు డేటానంతా 1-2 సార్లు సరిచూసుకోవడం చాలా అవసరం. సరే, ప్రోగ్రెషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం, అంతా ఫైనలైజ్ చేశాం. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు పోర్టల్లో మనకు కొన్ని కొత్త ఫంక్షన్స్ అందుబాటులోకొస్తాయి. ఇప్పుడు చూడండి, మనం కొత్తగా 1వ తరగతిలో విద్యార్థులను యాడ్ చేసుకోవచ్చు, వేరే స్కూల్స్ నుండి వచ్చే విద్యార్థులను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే డ్రాప్ బాక్స్ యాక్టివ్గా ఉంటుంది మరియు టీసీలో జారీ చేసే ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు సిస్టమ్ 2026-27 విద్యా సంవత్సరానికి పూర్తిగా సిద్ధంగా ఉందన్నమాట. ఒక చిన్న విషయం, ప్రమోట్ అయిన విద్యార్థుల డేటా వెంటనే మెయిన్ డాష్బోర్డ్లో కనిపించకపోవచ్చు. అప్డేట్ అవ్వడానికి ఒక 2-3 గంటలు పట్టొచ్చు. ఒకవేళ వెంటనే చూడాలనుకుంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ట్యాబ్లో కానీ లేదా ప్రతి తరగతికి ఉండే వ్యూ బార్ మేనేజ్ ఆప్షన్లో కానీ చూసుకోవచ్చు. ఇక చివరిగా మనం చేయాల్సిన పని ఒక్కటుంది. ప్రమోట్ అయిన ప్రతి విద్యార్థి ప్రొఫైల్ను ఓపెన్ చేసి వాళ్ల జీపీ, ఈపీ మరియు ఎఫ్పీ ఫామ్లను అప్డేట్ చేయాలి. ఇది వ్యూ/మేనేజ్ స్క్రీన్ నుండే చేయొచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం జనరల్ ప్రొఫైల్ అంటే జీపీ ఫారమ్ను మాత్రమే మనం అప్డేట్ చేసి సేవ్ చేయగలుగుతున్నాం. ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఈపీ, ఫెసిలిటీ ప్రొఫైల్, ఎఫ్పీ ఫారంలో సేవ్ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. అది కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా చెప్పిన దశలన్నీ పాటిస్తే మన పాఠశాల డేటా కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉంటుంది. ఇక కొత్త అడ్మిషన్లు, ఇతర కార్యకలాపాలు మొదలుపెట్టడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నట్లే.